ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ఈ ఆధునిక చికిత్సా పద్ధతులు గైనిక్ సమస్యలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, సో ఆధునిక చికిత్సా పద్ధతులన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కుట్లు కోతలు ఇవన్నీ లేకుండా అందరికీ చాలా ఆరాంగా అనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే ఈ హిస్ట్రోస్కోపీ ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? గైనిక్ సమస్యలు ఏ సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది? ఎలా చేస్తారు? నార్మల్గా ఇది ఒక అదృష్టం అనే చెప్పాలి సర్జరీస్ కోసం. ఇంతకుముందు ఏ ఆపరేషన్ అయినా సరే సిజేరియన్ లాగా పొట్ట కోయాల్సి వచ్చేది. ఒకటి ఏదన్నా అడ్వాన్స్మెంట్ లేదు అంటే సిజేరియన్ సెక్షన్స్కి మాత్రమే, బేబీ డెలివరీకి మాత్రం ద సేమ్ మెథడే ఇంకా ఫాలో అవుతున్నాం. బట్ రిమైనింగ్ సర్జరీస్ ఏదైతే గర్భసంచి రిమూవల్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కానివ్వండి, ఇంతకుముందు ఏదైనా సరే పొట్టని కోసి మనం ఆ ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ని ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాం. దీంట్లో మళ్ళీ రెండు రకాలు, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ ఓన్లీ స్పెసిఫిక్గా మా గైనకాలజిస్ట్లకి. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే కింద నుంచి మనకి ఏదైతే వెజనలో నుంచి సెర్విక్స్ ఒక ముఖద్వారం ఉంటుందో దాంట్లో నుంచి ఒక చిన్న కెమెరా పంపించి గర్భసంచి లోపలంతా ఎలా ఉంది, పొర ఎలా ఉంది, ట్యూబ్స్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు అందులో నుంచి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పంపించి ఆ ప్రాబ్లాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాం. దిస్ ఇస్ హిస్ట్రోస్కోపీ. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ ఓపీ బేసిస్లో వస్తుంది, చక్కగా నడుచుకుంటూ వస్తారు, పడుకోబెట్టేస్తాము. ఫ్లెక్సిబుల్ హిస్ట్రోస్కోపీస్ అని ఉంటాయి. అంటే నార్మల్గా ఇలా స్టీల్ పైప్స్ కానీ రాడ్స్ కానీ ఇట్లా ఏమీ ఉండదు. జస్ట్ ఒక మూత్రం పైప్ లాగా రబ్బర్ లాంటిది ఫ్లెక్సిబుల్ హిస్ట్రోస్కోప్. చక్కగా అది ఎలా అంటే అలా వంగిపోతూ ఉంటుంది. సో అండర్ స్మాల్ సెడేషన్ ఆర్ ఓపీ ప్రొసీజర్ ఎటువంటి అనస్థీషియా లేకుండా కూడా ఆ కెమెరాని పంపించి లోపల అంతా చూసుకొని అంతా బాగుందమ్మా, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఒక 10 minutesలో చెప్పేస్తే పేషెంట్ ఎంత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ లైక్ అదృష్టం అనమాట గైనిక్లో హిస్ట్రోస్కోప్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది వెంటనే అక్కడే మనం కొంచెం సెడేట్ చేసేసుకొని లోపల ఏదైనా చిన్న పాలిప్ లాగా ఉంది లేదా ఎక్కడన్నా కొంచెం పుండులాగా ఇన్ఫెక్షన్ లాగా ఉంది, అదే సెటప్లో ఒక చిన్న బయాప్సీ లాగా తీసేస్తాం. లేదు పాలిప్ ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేసేస్తాం. కొన్ని ఏదైనా మేజర్గా ఫైబ్రాయిడ్ ఉంది, లోపల అంతా క్యాన్సరస్ గ్రోత్ లాగా ఉంది, దెన్ ఆఫీస్ ప్రొసీజర్లో చేయకుండా నెక్స్ట్ స్కెడ్యూల్ సెట్ చేసేసుకొని హిస్ట్రో ల్యాప్ అంటే కింద నుంచి హిస్ట్రోస్కోప్ పెట్టేసి పైనుంచి బొడ్డు దగ్గర నుంచి లాప్రోస్కోప్ అని ఇంకో కెమెరా పంపిస్తాం. ఈ రెండు సెటప్స్లో అప్పుడు డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ సర్జరీ ప్లాన్ చేసుకుంటాం. సో హిస్ట్రోస్కోపీ ఇస్ లైక్ ఏ వెరీ 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 బూన్ టు అవర్ గైనిక్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో పేషెంట్స్. నెక్స్ట్ లాప్రోస్కోపీ అంటే ఏంటి? లాప్రోస్కోపీ అంటే ఇట్స్ లైక్ ఏ కీ హోల్ సర్జరీస్ అని అంటాం. ఇంత 7 centimeters 8 centimeters ఇన్సిషన్ లేకుండా ఒక 1 centimeter ఇన్సిషన్, అది కూడా కాస్మెటిక్గా వెరీ యాక్సెప్టెడ్. పేషెంట్ ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు, మీరు ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తానంటారు ఎలా మేడం అంటారు. అలాంటప్పుడు ఇదేం కాదు, దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్. బొడ్డు లోపల నుంచే చేసేస్తాం. సో ఆ కొంతమందికి కూడా అక్కడే పెడతారా? బొడ్డులోనే. కొంతమందికి అది కనిపించను కూడా కనిపించదు, ఆ బొడ్డు క్రీజెస్లోనే అది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇంకొక చిన్న ఇన్సిషన్ లైక్ 0.5 centimeter అంటే పెట్టిన హోల్ దగ్గర మళ్ళీ స్టిచెస్ ఏమి ఉండదా? ఒక 1 stitch అది కూడా లోపల కరిగిపోయే లాంటిదే వేస్తాం. సో ఎటువంటి మరక కనిపించదు. చాలా మంది ఏంటంటే స్కార్ కనిపిస్తుందేమో మేడం, నాకు ఇంకా పెళ్ళవ్వాలి అని ఫస్ట్ అంటారు. స్కార్ కూడా కనిపించదు, జస్ట్ ఒక చిన్న గీత లాగా. మనకి ఏదైనా కిచెన్లో ఒక చిన్న గీత పడింది అనుకోండి, ఎంత చిన్న గీత ఉంటుంది, అలాంటి ఒక చిన్న గీత ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అది కూడా కనిపిస్తుంది. సో లాప్రోస్కోపీలో బొడ్డు నుంచి బొడ్డు పైన చిన్న 1 centimeter ఇన్సిషన్ నుంచి కెమెరా పంపించేసి లోపలంతా ఎలా ఉంది, నాట్ ఓన్లీ యూట్రస్, ఆ కెమెరా పంపించినప్పుడు మన లివర్ ఎలా ఉంది, స్ప్లీన్ ఎలా ఉంది, మన పేగులన్నీ ఎలా ఉన్నాయి, గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ అండ్ మూత్రం పైప్ ఉంటుంది యూరైటర్, ఇవన్నీ ఎలా ఉన్నాయో అన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఏ సర్జరీ కాదనుకుంటే అన్ని సర్జరీస్ ఇప్పుడు లాప్రోస్కోపిక్ ద్వారానే అవుతున్నాయి చాలా వరకు. గర్భసంచి రిమూవ్ చేయాలన్నా, గర్భసంచికున్న గడ్డ రిమూవ్ చేయాలన్నా, ఓవరీకి ఏదైనా సిస్ట్లు ఉన్నాయి అని అన్న సిస్ట్లు అవి ఎంత పెద్ద సైజులు అయినా సరే విత్ ద రీసెంట్ అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్తోని చేయాల్సి వస్తుంది, చేసేసుకుంటున్నాం. ఇదే కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీలో కింద కుట్టు వేయాలి మేడం అని అంటారు. అన్నప్పుడు ఇంతకుముందు కింద నుంచి కుట్టేసుకునే వాళ్ళం. కొంతమందికి అది ఫెయిల్ అయిపోతుంది, అది పని చేయదు. అలాంటప్పుడు లాప్రోస్కోపిక్గా కూడా సర్వైకల్ సర్క్లాజ్ అంటే గర్భసంచి ముఖద్వారాన్ని ఒక చిన్న దారం లాంటి దాంతో బంధించేస్తాం. సో ప్రెగ్నెన్సీ చక్కగా 9 months వరకు కంటిన్యూ అయిపోయి పెరుగుతుంది. మామూలుగా కోత కోసి చేసే ఈ సర్జరీస్ లోని తర్వాత ఇన్ఫెక్షన్స్ రావటము, లేకపోతే అవి సరిగ్గా కుట్లు మానకపోవటము, హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ చూస్తుంటాం కదా. ఇప్పుడు వీటితోటి అటువంటి సమస్య ఇంకా తర్వాత ఫర్దర్గా ఏమి ఉండదు. లాప్రోస్కోపీ అడ్వాంటేజే అది. లావుగా ఉన్న పేషెంట్స్కి
మనం కోత ఆపరేషన్ చేసినప్పుడు అది హీల్ అవడానికి చాలా టైం పడుతుంది. అందులో డయాబెటీస్ ఉంది, ఇంకా దాని ఇన్ఫెక్షన్ రేట్స్, హీలింగ్ రేట్స్ అనేటివి చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో లాప్రోస్కోపీ చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్ కాబట్టి హీలింగ్ ఛాన్సెస్ చాలా చక్కగా ఉంటుంది. అండ్ అంత పెద్ద ఇన్సిషన్ ఉండదు కాబట్టి స్ట్రెంథనింగ్ ఆఫ్ ద లోపల మజిల్స్, రెక్టస్ కానీ రెక్టస్ షీత్ కానీ చాలా చక్కగా హీలింగ్ ఉంటుంది. అండ్ మీరు చూసుంటే నా కోత ఆపరేషన్స్ అయి ఉంటే 2 రోజుల వరకు కూడా పేషెంట్ లేచి నడవడానికి ఇబ్బంది పడుతుంది. సో లాప్రోస్కోపీలో ఆ రోజు సాయంత్రమే పేషెంట్ని నడిపించేస్తాం. ఆ రోజు సాయంత్రమే చక్కగా వాళ్ళు లిక్విడ్స్ తాగడం, సాఫ్ట్ డైట్ తీసుకోవడం ఇవన్నీ అలో చేస్తాం. అండ్ వితిన్ 24 hours డిశ్చార్జ్ కూడా చేస్తాం. గర్భసంచి ఆపరేషన్కి పేషెంట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 6 o'clock వచ్చి అడ్మిట్ అయిపోతారు, ఆ రోజు ఆపరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా డిశ్చార్జ్, 1 day హాస్పిటల్ స్టే అంతే. దిస్ ఈస్ లైక్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ గైనిక్ ప్రొసీజర్స్. అండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ, పెయిన్ తక్కువ, రికవరీ తొందరగా ఉంటుంది. అండ్ హెర్నియాస్ ఇట్లాంటివి రాకుండా కూడా చాలా చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఈ చేయించుకున్న తర్వాత లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ చేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఇన్ని డేస్ వరకు అని? కొంతమంది మళ్ళీ నార్మల్ జిమ్కి వెళ్ళిపోవడం, ఎక్సర్సైజ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చా అసలు అని? లాప్రోస్కోపీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి 24 hours మేము డిశ్చార్జ్ చేస్తాము. బట్ ఒక 1 month తర్వాత అంతా చక్కగానే ఉందా అనేసి ఒక చెకప్కి మాత్రం రమ్మంటాం. తర్వాత వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చక్కగా చేసేసుకోవచ్చు, ఈవెన్ ట్రావెలింగ్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది మీరు చూస్తుంటే ఒక సర్జన్ కావాలి అనేసి వేరే స్టేట్స్కి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి బాంబేకి, ఇక్కడ నుంచి ఢిల్లీకి. అండ్ మన ఇండియా అదృష్టం ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి సర్జరీస్ చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి 1 day 2 days సర్జరీ చేసుకున్నాక మహా అంటే 1 week ఉంటారు, ఫాలో అప్ అయిపోతారు, అగైన్ దే ఫ్లై బ్యాక్, మళ్ళీ వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కూడా. సో ట్రావెలింగ్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. అండ్ జిమ్కి వెళ్ళొచ్చా, కార్డియో లాంటి ఎక్సర్సైజెస్ చక్కగా చేసుకోమని మేమే చెప్పేస్తాం. అంటే వాకింగ్, థ్రెడ్మిల్, సైక్లింగ్ ఇలాంటివి చక్కగా చేసేసుకోవచ్చు. ఎక్సెస్ వెయిట్ బేరింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్స్ అలాంటివి మాత్రం ఒక మినిమం 4 weeks గ్యాప్ ఇవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఆ మినిమల్ ఎంత చిన్న ఇన్సిషన్ అయినా అది స్ట్రెంథన్ అవ్వడానికి మినిమం ఒక 4 weeks గ్యాప్ ఇచ్చేసి హ్యాపీగా చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ సర్జరీ. ఇందాక చెప్పినట్టుగా హిస్ట్రోస్కోపీ కానీ లేదు ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్, ఎక్టోపిక్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఇలాంటి చిన్న చిన్న సర్జరీస్కి ఎటువంటి రెస్ట్ కానీ ఎటువంటి జాగ్రత్తలు కానీ ఏమీ అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ అసలు ఇవి చేసుకోవటం వల్ల ఎటువంటి బెనిఫిట్లు ఉంటాయి, వీటి వల్ల ఉన్నటువంటి లాభాలు, అండ్ ఎక్కువగా అంటే సర్జరీతో కంపేర్ చేసుకునేటప్పుడు దీంతో ఎంత బెనిఫిట్ ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.